రాజకీయ కక్షపూరిత చర్యతోనే కేసీఆర్ పై అక్రమ కేసులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. ఈ సందర్భంగా డిచ్పల్లిలో రాస్తారోకో ధర్నా చేశారు. నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై నిరసనగా డిచ్పల్లి నిజామాబాద్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. నిరసనలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రాజకీయంగా కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోలేకనే అక్రమ కేసులు బనాయించాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను మర్చి రాజకీయ కక్షలకు పాల్పడుతుందన్నారు. పరిపాలన చేతగాని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలమైందని, దీనిని ఓర్వలేకనే రేవంత్ రెడ్డి కేసీఆర్ పై అక్రమ కేసులకు తెరలేపాడన్నారు. గత వారం వరకు వర్షాలు లేక రైతులు మండుటెండలో యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టుకుని పడిగాపులు కాశారని, అప్పుడు రైతులను పట్టించుకోక సమయానికి యూరియా అందించక ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోలేదని, ఇప్పుడు వర్షాలు కురుస్తున్న వరదలతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని, ప్రజల గురించి పట్టించుకోవడం లేదని బాజిరెడ్డి జగన్ ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో వరదలపై చర్చ జరుపుతామంటే కేసీఆర్ పై అనవసర కేసులు పెట్టి పక్కదోవ పట్టిస్తున్నారని, తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇవన్నీ మానుకుని అభివృద్ధి వైపు, ప్రజల అవసరాల వైపు దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, సాంబరి మోహన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చక్కరకొండ కృష్ణ, నీరెడి పద్మరావు, కొత్తపేట, నల్లవెల్లి సాయన, వడ్డెం నర్సయ్య, యూసుఫ్, నడిపల్లి శంకర్, సుదాం రాథోడ్, పుప్పాల గీత, గడ్కోల్ భూషణ్ రెడ్డి, మహేందర్ యాదవ్, తొర్లికొండ రాజు, రూరల్ నియోజకవర్గ అన్ని మండలాల కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, గోవన్న నాయకత్వం, గోవన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం, జై తెలంగాణ. పెట్టడమా కేసీఆర్ పై కేసులు పెట్టడమా, కేసులు పెట్టడమా, పెట్టడమా కేసీఆర్ పై కేసులు పెట్టడమా, కేసులు పెట్టడమా. తెలంగాణ, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్, ఖబర్దార్. జై తెలంగాణ, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా. ఏమి రాజ్యం, ఏమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఏమి రాజ్యం, ఏమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఏమి రాజ్యం, ఏమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. एक टमाटर कच्चा है, रेवंत रेड्डी लुच्चा है. एक टमाटर कच्चा है, रेवंत रेड्डी लुच्चा है. जय रेवंत रेड्डी, हर दामला नहीं बोल, होरारी रेवंत रेड्डी, हर दामला नहीं बोल. खबरदार तेलंगाना द्रोही रेवंत रेड्डी, खबरदार तेलंगाना రైతు ద్రోహి రేవంత్ రెడ్డి, खबरदार కాంగ్రెస్ నాయకులారా. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజు ఒక 9 సంవత్సరాల
ఇక్కడ కార్లలో వేరు చేసినటువంటి వ్యక్తులు కానీ బయట మార్కెట్ లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఏ రోజైనా మీరు ఒకసారి ఆలోచించండి. రైతులను కాదు, మహిళలను, విద్యార్థులను, యువకులను, బంజారాలను, దళితులను అన్ని వర్గాలను కలుపుకొని ఎవరికి ఏం కావాలో ఒక తల్లిలాగా మనందరికీ ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ప్రయత్నం జరుగుతుంది. దయచేసి అందరూ ప్రజల దగ్గర గమనించాలి. సిబిఐ విచారణ మరి నీకు దమ్ముంటే ముందట 20 నెలలుగా మీరు ఏదైతే అబద్ధాలు వేస్తా ఉన్నారో కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, మరి అబద్ధాలను నిరూపించుకోలేక ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గతంలో ముఖ్యమంత్రి గారు చెప్తుండే, కేసీఆర్ గారు చెప్తుండే, ఏం చెప్తుండే, ప్రాంతాన్ని ద్రోహం చేసే సభ్యులను ఇదే ప్రాంతంలో పొందగలగాలని చెప్పి ఈ రోజు రేవంత్ రెడ్డి చేస్తున్న పని ప్రాంతం ప్రయోజనం ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలారా మీరు గమనించాలి. మాకు మీరు ఓట్ చేసి చూసుకోవాలని చెప్పి అందరూ కూడా మనం చేస్తూ ఉంటాం. ఇక్కడ కూర్చున్నటువంటి మా నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా మీతో పాటు కలిసి ఉద్యమాలు నడిపించినటువంటి అధికారులు, ఆఫీసర్లందరూ కూడా పెట్టాలని చేసిండు. విద్యార్థులు ఉస్మానియాలో ఏ రకంగా రబ్బర్ బుల్లెట్ మన కోసం, మన తెలంగాణ సాధన కోసం పోరాటం చేస్తున్న తెలుసు. ఈ రోజు ఆ ఉద్యమాన్ని, ఆ పోరాటాన్ని మట్టిపాలు చేసే నిన్నగా హరీష్ రావు గారు ఈ కమిషన్ రిపోర్ట్ చెప్పి మరి ఎప్పటికీ రానటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల్లో నుంచి వాళ్ళకి అబద్ధాలు ప్రచారం చూపుతున్నారని మన అందరికీ ఒక రోజు అయినా కూడా నిన్న మీరు చూసిన హరీష్ రావు గారు చేస్తుంటే దిక్కుముఖాలు వేసేసినప్పుడు నాయకులు అసెంబ్లీ సెషన్ సిబిఐ ప్రయత్నం చేసి మరి మీరు చెప్తున్నారు రిపోర్ట్లు ఇచ్చిన ఒక్కసారి ప్రజలు కూడా మీరు గమనించాలి. దయచేసి ఈ ఒక్కరోజు ఇబ్బంది పెడుతున్నందుకు మీరు మన నాయకుల కోసం, మనకు తెలంగాణ సాధించిన గొప్ప మహానేత కోసం, ఆయనకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కుట్రల కోసం ఈ రోజు మనం ఏం ఇవ్వాలి, ఆలోచించాలి, మనం మాట్లాడాలి. వీళ్ళందరూ కూడా రోడ్డు మీద కూర్చున్నది పుట్టుంటే కాదు, మన రైతన్నలు యూరియా కోసం లైన్లు కడుతున్నారు. ఈ రోజు నిజామాబాద్ కూడా అదే పద్ధతి నడుస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు, రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుల ఉన్నటువంటి నాయకులు ఆ వార్తను బయటకు రాకుండా పొక్కుతా ఉన్నారు. చెప్పులు బయట నిలబడమైతే ఇజ్జత్ పోతుంది కాబట్టి అది వేరే దగ్గర ఆపలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఆపి ఈ ఏదైతే యూరియా సమస్య ఉందో దాన్ని బయటకు రానియకుండా ఇబ్బంది పెడుతున్నారు. మనకు అన్నం పెట్టే రైతులు ఇబ్బంది పడితే మనం ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటామని మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నా. రైతులే కాదు, మహిళల కోసం ఎన్ని అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి ఏమేమి ఇస్తా ఉన్నాడు మన అక్క చెల్లెలకి. ఒక చదువుకునే అమ్మాయికి స్కూటీ ఇస్తా ఉన్నాడు, తులం బంగారంతో పెళ్లి చేసుకుంటే తులం బంగారంతో పాటు ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి అక్క చెల్లెలు కూడా ఆలోచించాలి. ఈరోజు పెన్షన్ డబుల్ చేస్తా అన్నాడు. ఎక్కడికి వెళ్ళి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏ రకంగా అబద్ధాలు అధికారంలోకి వస్తున్నాడో అదే ఫార్ములా రేవంత్ రెడ్డి పాటిస్తూ ఉన్నాడు. మరి రాజ్యాంగం గురించి, రాజ్యాంగ రక్షణ గురించి రాహుల్ గాంధీ బిహార్లో మాట్లాడుతున్నాడు. మరి అదే రాజ్యాంగాన్ని తొందరలో ఎందుకు తెలంగాణకు వచ్చి ప్రజలకు సమాధానం ఇచ్చారని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు మన అందరం కూడా ప్రశ్నించాలి, మన అందరం కూడా అడగాలి. మన యువకులు రోడ్లు ఎక్కుతున్నారు, మీరు చూస్తూనే ఉన్నారు. మా కేటీఆర్ గారు అహర్నిశలు మన కోసం పోరాటం చేస్తున్నారు. ఒక్కొక్క నాయకుడు మాట్లాడుతున్నాడు. చిన్న వయసులో ఎమ్మెల్యే కూడా వయసు వ్యత్యాసం లేకుండా దొంగ నేర్చుకుంటా గలీజ్ చేస్తా ఉంటే మన తెలంగాణ రక్తం ఊరుతుందా అని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నాను.
ఇక్కడ పార్టీ మారకుండా ఒక 10 సంవత్సరాలుగా పార్టీకి నిబద్ధతగా పనిచేస్తూ కేసీఆర్ గారి ఆశయాలను అర్థం చేసుకొని మాలాంటి యువకులు ఎంతో మంది ఆయన కోసం రోడ్లు సిద్ధంగా ఉన్నారు. మీకోసం పాటుపడడం ప్రజల మీరందరూ కూడా ఇది మనసులో పెట్టుకోవాలా, మీరు అర్థం చేసుకోవాలా. అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆక్రందనలను, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆక్రోశాలను, మరి అరాచకాలను మనం ప్రశ్నించాలని చెప్పి ఈ వేదిక సాక్షి అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం. ఈ రోజు కాళేశ్వరం మీద ఎంత ఘోరమైన అబద్ధాలు మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు. ఇంకా ఫోన్లలో చూసుకుంటూ మనం మొదలు పడిపోతున్నాం. రోడ్డు మీద ఎంతమంది వస్తారు, కేసీఆర్ గారి వెంట ఎంతమంది నడుస్తారు, ఈ ఉద్దేశాన్ని ప్రజల్లో ఎంతవరకు తీసుకెళ్ళగలిగారని ఒక పరీక్షలాగా రేవంత్ రెడ్డి ప్రతిరోజు ఒక గంట తిట్టడం పని పెట్టుకుంటున్నాడు. ఈ రోజు వచ్చినటువంటి చాలా ఆనందంగా ఉంది. పోలీసు వాళ్ళు చెప్పే విషయాలు ఏంటంటే ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాల కంప్లీట్ చేసి కేసీఆర్ గారు మొదటి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కట్టాడు కేసీఆర్ గారు, నీళ్ళు ఇస్తున్నాడు తాగడానికి, మరి సాగు నడుస్తున్నాడు. ఆయన చాలా పెద్ద ప్రాజెక్టు కట్టాడు, 80,000 కోట్లు. ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఆయన పేరు చిరస్థాయిగా ఉంటే కాంగ్రెస్ పార్టీ గారి ఈ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే బోర్డ్ కమిటీ ఉందో ఆ కమిషన్ రిపోర్ట్లో ఉన్న విషయం దయచేసి గమనించాలా. రిపోర్ట్లు ఏముంది, 1 ఇయర్ చేసిన రిపోర్ట్లో కేవలం 6,78,00,000 రూపాయలు మాత్రమే రికవరీ చేయాలని చెప్పిండు ఆయన. యాక్షన్ తీసుకోమనో సిబిఐకి ఇవ్వమనో ప్రభుత్వం చేత ఉంటుంది తప్ప ఇది అత్యుత్సాహంతో మొదటి చూడు చెప్తున్నాం మేము. కాళేశ్వరం ప్రాజెక్టు మాకు ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి, నేను చూసుకుంటాను. బీజేపీ నాయకులు ఇస్తామని రేవంత్ రెడ్డి ఇవన్నీ కుట్రలు చేసి రేవంత్ రెడ్డి బీజేపీ కలిసి కేవలం 6,78,00,000 రూపాయల అవకతవకల్ని ఇలా పెద్దగా పూర్తి చూపించి మరి ఈరోజు సిబిఐకి ఇవ్వడం అంటే చాలా దుర్మార్గం. నేను చెప్తున్నా కూడా మాట, నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నా. గతంలో 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు చేసిన అప్పు 3,78,00,000 రూపాయలు. అదేవిధంగా ఆస్తులు ఎంత చేసిందంటే 5 లక్షల కోట్ల ఆస్తులు చేసిండు ఆయన. రేవంత్ రెడ్డి వచ్చి ప్రభుత్వం 22 నెలల్లో చేసిన అప్పు 2 లక్షల కోట్లు. ప్రభుత్వం ద్వారా వచ్చే 20 నెలల ఆదాయం కనీసం 3 లక్షల 3 కోట్ల రూపాయలు, 3 లక్షల కోట్లు. ఈరోజు బడ్జెట్ ఉంది మనది. బడ్జెట్లో 2 సంవత్సరాల బడ్జెట్లో 50% ఉద్యోగస్తులు పోతే మరో 50% 1.5 lakh crore, 1,50,000 కోట్లు కొట్టి 2 లక్షల కోట్ల అప్పు, 3.5 లక్షల కోట్ల అప్పు. ఆ డబ్బులు ఏం చేసినాం అడుగుతున్నాను. 3 లక్షల కోట్లు ఇచ్చిన డబ్బులు ప్రజలకు ఏమైనా చేసినామంటే ఏమి లేదు. నువ్వు ఇచ్చిన హామీలు ఏంటి? రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణం చేస్తాను, అది లేదు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తాను, అది లేదు. మరి 4,000 పెన్షన్ ఇస్తున్నావు, అది లేదు. ఇవన్నీ అడిగేది ఎవరు? మన నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. అది చూసి తట్టుకోలేక ప్రజలు కూడా తనతోరని భయంతో ఈ కేసీఆర్ అసెంబ్లీని అడ్డం పెట్టుకొని 1 సైడ్గా చర్చ చేసి మరి సిబిఐకి అప్పగించిండు. మేము పోరాడుతున్నాం. మేము తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పోరాడే పార్టీ, సరెండర్ అయ్యే పార్టీ. నీ లెక్క నువ్వు మీదికి మాత్రం కాంగ్రెస్, డబ్బులు మొత్తం బీజేపీ. రేవంత్ రెడ్డి, ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్యూర్ కాంగ్రెస్ కాదు, నకిలీ కాంగ్రెస్ నాయకుడైనా. ఈ నకిలీ కాంగ్రెస్ నాయకుడు చేసే అరాచకాలు ఎట్లా భరిస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంటే, కేంద్రంలో ఉన్నటువంటి ఏఐసిసి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎందుకు భరిస్తున్నారంటే, ఉన్నాయి 2 రాష్ట్రాల ప్రభుత్వంలో మాకు డబ్బులు ఇస్తున్నాడు మాకు అని భరిస్తున్నారు తప్ప ఈ ఒక్క నిమిషం కూడా ఉండే అర్హత లేదు రేవంత్ రెడ్డికి. అలాంటి వ్యక్తి చేసే అరాచకాల వల్ల డెవలప్మెంట్ లేదు, రైతులకు బోనస్ లేదు, రైతుల వడ్లు కొనుగోలు చేయడం లేదు. 1 కాదు 2 కాదు, వచ్చే రైతు బంధు దిక్కు లేదు, డిఏలేవు, ఏమీ లేవు వాళ్ళకు. మరి ఏం చేస్తారు పాపం, మజబూరి. ఆ డ్యూటీ వాళ్ళు చేయాలి. నేను మనం చేస్తున్న పోలీసు వాళ్ళకు మీరు దయచేసి మాకు సహకరించమని అంటలేము. మేము ఈ నిరసన కార్యక్రమం అయితే చేస్తున్నామో అహింసాత్మకంగా చేస్తున్నాం. మాకు మీరు సహకరించాలి. పెడితే కేసులు పెట్టారు, మాకు అభ్యంతరం లేదు. కానీ నేను పోరాడేది మా కోసం కాదు, ప్రజల కోసం, సామాన్యుల కోసం, వాళ్ళకి ఇచ్చే హక్కుల కోసం పోరాడుతున్నాం మేము. కాబట్టి
మీరు దయచేసి ఫ్యూచర్లో కూడా మళ్ళీ కేసీఆర్ వస్తేనే మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుంది. ఈసారి లేకుంటే ఈ ఇద్దరు దొంగలు తోడు దొంగలు బీజేపీ కాంగ్రెస్ మొత్తం పంచుకొని తింటుంది తప్ప వాళ్ళకి ఇచ్చేదేమీ లేదు. దయచేసి చెప్తున్నాను మీ అందరికీ కూడా, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇలా హరీష్ రావును కేసీఆర్ గారిని బదనాం చేయాలా, జైలు పంపించిన కార్యక్రమం పెడుతున్నాడు. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి నీకు బీజేపీ ఉందని కాంగ్రెస్ పార్టీ ఉందని నువ్వు బాగా విర్రవీగుతున్నావు. ఇవేవి ఉండే కష్టం వచ్చినప్పుడు నీకు ఏవి ఉండే ఎవరు ఆదుకోడు మీకు. నువ్వు చేసే దుర్మార్గాలు అప్పటికి లేవు, చాలా చేస్తున్నాను దుర్మార్గాలు. ఈ దుర్మార్గాలను చూస్తున్న ప్రజలు, నేను చూస్తున్నా సోషల్ మీడియాలో చూస్తున్నా. నేను ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అన్ని బూతులు అంటలేరు, అన్ని బూతులు పడుతున్నారు సిగ్గు లేకుండా. ఒక క్షణం కూడా ఎవరైతే నీకు రాజీనామా చేసిపోతున్నాడు కానీ సిగ్గు ఎక్కువ లేదు కాబట్టి వాటి చస్తున్నాను. ప్రతిరోజు చూస్తే ప్రతిరోజు కేసీఆర్ వేయడం, కేసీఆర్ తిట్టడం, ఇది తప్ప వేరేం లేదు. నేను మనం చేస్తున్న అందరూ కూడా ఈ వ్యక్తి చేసే పరిపాలన ఒక్క వ్యక్తి కూడా సంతోషపడతలేడు. ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉన్నారు, ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉన్నారు. దయచేసి చెప్తున్నా, మన పార్టీ లేకుంటే బీజేపీ ఏం చేయదు, పోరాట పార్టీ కాబట్టి దయచేసి చెప్తున్నాం అందరూ కూడా, మనము 10 ఏళ్ళు పరిపాలన చేస్తాం. మనం ఎంతున్నా ఇవాళ అధికారం లేకపోవచ్చు, అధికారం లేకున్నా కానీ పోరాటం చేద్దాం మనం. నా గురించి నేను చెప్తున్నాను మీకు, నేను చాలాసార్లు అపోజిషన్లో ఉన్నాను, నేను చాలాసార్లు అధికారంలో ఉన్నా. నేను ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడు చూడలేదు అదే జీవితంలో. యూరియా దిక్కులేదు, రైతులు మొత్తుకుంటున్నారు, యూరియా దిక్కులేదు, అది ఇచ్చే తెలివి లేదు, ఏమి ఇచ్చే తెలివి లేవు. కేవలం పోలీసులను పెట్టుకొని అడ్డం పెట్టుకొని కేసులు పెట్టడం, మరి ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నా చాలా ఉంటాయి. ఇంకా ఎన్నొచ్చినా ప్రజల కోసం పోరాడదాం, ప్రజల కోసం త్యాగం చేద్దాం. మళ్ళీ కేసీఆర్ పరిపాలన వచ్చే వరకు కూడా ఈ పోరాటం ఆగేది లేదని చెప్పి తెలియజేస్తూ ఇవాళ మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధంగా జరుగుతుంది. రేపు మళ్ళీ పిలిపిస్తే అది కూడా మనం అమలు చేయాలి. ఎంతకైనా పోరాటం చేయాలా, ఎంతకైనా ముందుకు వెళ్ళాలి మనం. నేను చెప్తున్నా మీ అందరికి కూడా, చాలా మంది చెప్తున్నారు అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండదు, అప్పుడు ఎట్లా ఉండే. अरे पुकारे हम चाय पीएंगे। जय तेलंगाना, अरे पिया चाय पिया दो पीछे रहो, फोटो सर को दसे, फोटो सर को वो दरपली चो सर राइट ओके ए ओवर रखा नु జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నాం మేము టీఆర్ఎస్ పార్టీ. ఇది ఒక దొంగ 50 లక్షల రూపాయలు పట్టుబడ్డ దొంగ చేసినటువంటి సిబిఐ ఎంక్వైరీకి మేము ఆధారం వల్ల అవినీతి పరుడు, దాదాపు 3 లక్షల కోట్ల అవినీతి చేసిన వ్యక్తి ఇవాళ దొరల్లే దొంగ అంటున్నాడు. ఆ దొంగనే ఇలా మరి మావి ఆరోపణ చేస్తారు కాబట్టి ఈ ఆరోపణ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు తప్పకుండా మరి ఎవరైతే ఈ తప్పులు చేస్తారో, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి తప్పులు చేస్తూ దొరలాగా వ్యవహారం చేస్తారో తప్పకుండా ప్రజాక్షేత్రంలో న్యాయస్థానంలో శిక్ష పడ తప్పదు. మరి ఇవన్నీ కూడా ఈరోజు చాలామంది కార్యకర్తలు, నాయకులు చాలా పెద్ద ఎత్తున పాల్గొని సక్సెస్ చేసిన ధన్యవాదాలు తెలియజేస్తారు. జై తెలంగాణ. ప్రాజెక్టు మీద కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సిబిఐ విచారణ కోసం ఆదేశించిన దృష్ట్యా దానిలో ఉన్న దుర్బుద్ధిని గ్రహించి మరి ఏదైతే ఉందో ఇద్దరి మతలబు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి చేసినట్టు కుట్ర ఇది. ఈ కుట్రలో భాగమే నిన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి సిబిఐకి ఎంక్వైరీకి చేయడం. నేను అడుగుతున్నా, ఇలా 50 లక్షల బ్యాగుతో పట్టుబడ్డ దొంగ రేవంత్ రెడ్డి, జైలుకి వెళ్ళిన దొంగ, మా దురదృష్టం ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వం ముఖ్యమంత్రి కావడం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 22 నెలల కాలంలో దాదాపుగా 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అది బడ్జెట్లో 3 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెడతారు. 50% రుణాలకు కానీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు కానీ ఇచ్చిన మరో 3 లక్షల కోట్లు ఉంటాయి. ఆ 3 లక్షల కోట్లే కాకుండా ఈ 22 నెలల పాలనలో 2 లక్షల కోట్లు అప్పు చేసినారు. ఈ 2 లక్షల కోట్ల అప్పు, ఈ 2 లక్షలు, ఆ 3 లక్షలు, 5 లక్షల కోట్లు ఏం చేసిండు అవి అడుగుతారేమో భయం. రెండవది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రజలకు ఏది వాగ్దానాలు ఇచ్చాడు అలాగే వాగ్దానాలు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను,
అది ఆడకూతురు 2,500 ఇస్తాని, తులం బంగారం ఇస్తాని, అదేవిధంగా మన రైతు బంధు ఇస్తాని, బోనస్ ఇస్తాని, ఈ విధంగా అడ్డమైన హామీలు ఇస్తే అసెంబ్లీలో కానీ ప్రజల మధ్యలో ఉండి ప్రజల తరఫున పోరాటం చేసినటువంటి కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, హరీష్ రావు మీద ఒక కుట్రతో చేసినటువంటి సిబిఐ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీ. కాబట్టి దీని నిరసనగా ఇవాళ మేము రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆదేశానుసారంగా చాలా సక్సెస్ఫుల్గా చేస్తాం ఈ జిల్లాలో. మరి నేను అడుగుతున్న ఒకటే మాట, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకోవాలి, బీజేపీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇది పైన ఉన్న నాయకులు ఆడే నాటకం. రాజీవ్ గాంధీ ఏమంటాడు, సిబిఐ ఏదైతుందో అది కేవలం ప్రతిపక్షాలు లేకుండా చేసే ఒక ఇన్స్టిట్యూట్ అంటారు. మరి కింద ముఖ్యమంత్రి ఏమంటాడు, బీఆర్ఎస్ పార్టీ ఉండదనే ఉద్దేశంతో చేసింది కదా ఇది. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఇది ఉద్యమ పార్టీది. ఉద్యమాలు 10-12 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన పార్టీ, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. ఆ పార్టీని ఏమి పీకలేరు, ఏమి చేయలేరు. ఎవరు కూడా మేము కోర్టులనే, మాకు కోర్టు న్యాయం జరుగుతున్న ధైర్యం, నమ్మకం మాకుంది. ఎన్ని కుట్రలు చేసినా కార్యకర్తలందరూ కూడా ఏ ఆదేశం ఇచ్చిన పార్టీ ఆదేశాన్ని 100% అమలు చేస్తాం. ఇంకా మరిన్ని కార్యక్రమాలు వచ్చిన ఆ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేద్దాం. ఇది కుట్ర. ఈ కుట్రను పూర్తిగా తప్పకుండా ఛేదిస్తాం. మా నాయకులు మరి ఆణిముత్యంగా బయటపడతారని చెప్పేసి నేను మనవి చేస్తున్నాం. జై తెలంగాణ, జై గోవన, జై కేసీఆర్. ఈరోజు ఎంత దురదృష్టకరం అంటే మొత్తంగా ప్రజలందరూ మొన్నటి వరకు వర్షాలు లేక ఎండలుండి లాస్ట్ యూరియా మాకు కావాలా అని చెప్పేసి రైతులంతా చెప్పులు లైన్లో పెట్టి ఎర్రటి ఎండలో వెయిట్ చేస్తుంటే అది పట్టించుకోలే. తర్వాత మొన్నటికి మొన్న 3-4 గంటల వ్యవధిలోనే కొన్ని ఊర్లే మునిగిపోయి మళ్ళా తేలితే ఆ రోజు ఇబ్బందుల్లో ఉన్న ప్రజల గురించి మాట్లాడితే అవి పట్టించుకోలే. పోనీ మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా నాయకులంతా కూడా అసెంబ్లీలో ఈ వరద బాధితుల కోసం మీరు ఏం చెప్తారు, వరదల మీద మీరు సమీక్ష తీసుకోవాలా, ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి, మీరు ఇవ్వని హామీలు చాలా ఉన్నాయి, వాటి మీద మీరు సమీక్ష తీసుకోవాలా, టైం ఇవ్వాలని అంటే లేదు. ఏందనంటే కేసీఆర్ గారిని టార్గెట్ చేయడము, కేసీఆర్ గారిని ఎట్లన్నా చేసి ఆ వయసులో పెద్ద మనిషి పాపం మనకు రాష్ట్రాన్ని సాధించి ఇచ్చిండనే గురతం కూడా లేదు. వీళ్ళు ఏమంటారు, మేము ప్రెస్లో ఒకలాగా మాట్లాడతాం, సభలో ఒకలాగా మాట్లాడతాం, పేపర్లో ఒకలాగా చెప్తాం, ఇది 4 రకాల మాట్లాడతాం అంటాడు రఘునందన్ రావు కూడా. 4 రకాల మాట్లాడినప్పుడు ఆ 4వ రకంలో మీరు ఏమంటారంటే కేసీఆర్ చాలా గొప్పోడు, మన కోసం రాష్ట్రాన్ని తెచ్చిండు, మన కోసం అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టిండు అని చెప్పి మీరు చిట్ చాట్లలో బయట 4వ రకంగా మాట్లాడుతూ ఈరోజు ప్రజలందరూ లైవ్గా చూసి అసెంబ్లీలో మాత్రం ఆయనను పెద్ద మనిషి మీద టార్గెట్ చేస్తున్నారు. ఈ రకంగా మీరు ఒక మనిషిని తిట్టుకుంటూ పోతే రేపు పొద్దున మీరు కూడా ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏదైనా మంచి చేయాలంటే ప్రజలు ఏ రకంగా నమ్ముతారు మీరు గుర్తించాలి. ఇప్పుడు ఈరోజు మేమంతా కూడా ఇక్కడ డిచ్చిపల్లిలో మా నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారి సమక్షంలో ఆధ్వర్యంలో ఇక రాస్తా రోకో నిర్వహించినాము. ప్రజలందరూ కూడా సహకరించారు. పోలీసులు కూడా పాపం వాళ్ళకి జీతాలు ఇవ్వకున్నా కూడా కాపలా ఉన్నారు. ఈ రకంగా ఏ వర్గం చూసినా కానీ ఇబ్బందుల్లో ఉన్నా మాకు ఒక అరగంట సేపు మాకు సహకరించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరి మనసులో కేసీఆర్ గారి గురించి చాలా పెద్ద స్థానం ఉంది. ఆ స్థానాన్ని మీరు తగ్గించే ప్రయత్నం చేస్తే ఇంతకంటే ఉద్యమం ఉధృతమవుతుంది. మేము కొట్లాడుతుంది కేసీఆర్ గారి కోసం, లేదా కేసీఆర్ గారు జైలుకు ఎందుకు పంపిస్తున్నారని కాదు. మీరు చేయాల్సింది మీరు చేస్తున్నారు, ఓకే, కానీ మీరు ఇవ్వాల్సినవి కూడా మీరు ఇవ్వాలి కదా. ఈ అబద్ధాలతోటి మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు మీరు ప్రజల్ని మభ్యపెట్టుకుంటూ బతుకుతారనేది మీరు చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు ఎట్లనైతే మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వస్తాడో ప్రతిసారి ఎదుటి వ్యక్తి యాంటీ ఇన్కంబెన్సీ మీద అతను అధికారంలోకి వస్తాడో 10 మందిని కూడబలుక్కొని అధికారంలోకి వస్తాడో అట్లా రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు. ఈరోజు ఈయనకి ఫ్రాంచైజీ ఇచ్చిండు రాహుల్ గాంధీ. కాబట్టి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినా మరి వీళ్ళ పార్టీకి సంబంధించిన విలువలు మంట కలుపుతున్నా ఆయన ఇక్కడికి వస్తలేడు, రాడు, మాట్లాడాడు. ఫ్రాంచైజీ ఇచ్చారు కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు, చంద్రబాబుతో పొత్తు, ఇటు బీజేపీ వాళ్ళతో పొత్తు, మళ్ళా ఎంతమంది ఉంటే అంతమందితో పొత్తు కలుపుకొని ఎక్కడికి వెళ్ళి ఆయనకు జరిగిన వ్యక్తిగత అన్యాయాన్ని ప్రజలకు రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ముందు నువ్వు జైలుకు పోయి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళని జైలుకు పంపిద్దు. ఇది నువ్వు ఎందుకు పోవాలనంటే అందరూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు బ్యాగులతో దొరికినావని. మరి నువ్వు అంత బాధాప్తాగా దొరికిన వ్యక్తివి నువ్వు సరెండర్ అవుతలేవు. ఈరోజు 600 పేజీల రిపోర్ట్లో 6 కోట్లు మాత్రమే
కట్టాలా అని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ మీకు ఇప్పుడు మిత్రుడుగా ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్తే కూడా 6 కోట్ల రూపాయలు బకా ఇది రికవరీ చేసుకోవాలంటే 6 కోట్ల రూపాయలు నీకు కావాలంటే మేమందరం కూడా చందాలేసి 10 రూపాయలు చందాలేసి మీకు ఇస్తాం, మేము బిచ్చం ఇస్తాం మేము. కానీ మా సార్ని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని బద్నాం చేయకండి దయచేసి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఇంకోసారి ఇటువంటి చేష్టలు చేస్తే ఇంకా తీవ్రంగా ఉంటుందని చెప్పి మీకు హెచ్చరిస్తూ, మరి జై తెలంగాణ, జై తెలంగాణ.